ఇప్పటికీ మర్చిపోలేని మధురమైన అనుభూతి ఏమన్నా ఉందా? నేను ఫస్ట్ డే 'తీర్పు' సినిమాలో నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు బెస్ట్ సంఘటన ఏంటంటే, రాజుగారు కృష్ణరాజు గారని రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ ఫాదర్. కృష్ణరాజు గారు నాగేశ్వరరావు క్లోజ్ ఫ్రెండ్. ఓకే. కృష్ణరాజు గారు ఒకరోజు నన్ను పిలిచి, నారాయణరావు నేను చాలా సినిమాలు ఇది చేశాను, నాకు కొంచెం ఎస్థెటిక్గా అనిపిస్తావు, నువ్వు నాకు నచ్చావు. రాము దగ్గరికి వెళ్ళి అది కొన్ని ఇది చేస్తున్నా, ఇవన్నీ ఇప్పుడు వద్దు, సినిమాలు ప్రొడక్షన్ అది అని చెప్పి ఆపు అన్నాడు ఆయన. బెస్ట్ సంఘటన నాకు అది. ఓకే. వెళ్ళి రాముకి చెప్పాను నేను. ఇక్కడ ఆర్పి రోడ్లో ఆఫీస్ పెట్టాడు రాము. ఓకే. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, నాన్నగారులా అనుకుంటున్నారు రాము, వద్దు మీరు, ఎందుకంటే ఆయన చెప్పలేకపోవడం కాదు, ఎందుకు ఇది రిస్క్ వ్యాపారం నేను చూశారు కదా అంటే, ఆర్పి రోడ్లో ఆఫీస్ తీసేయమంటున్నారు ఆయన అని చెప్పి తీసేశాడు రాము. అతని గురించి వీళ్ళందరూ ఇప్పుడు బయట ఉన్న ప్రచారం మాటలను బట్టి అతను ఒక సెక్స్ మ్యానియాకో లేకపోతే ఇలాగా అలాగా చేస్తారు కదా, ఏమీ కాదు అసలు, కంప్లీట్ రాము వేరు. అతను ఒక మాట అయితే అనేవాడు, మంచిగానో చెడుగానో ఎప్పుడు ఎదటోడి నోట్లో మనం ఉండాలి, మర్చిపోకూడదు అనేవాడు. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. ఆ మాట నిజం. అతను అందుకే చేస్తాడు తప్ప అతనంత హ్యూమన్ బీయింగ్ నేను చూడలేదు. అతను బయట జనం చూసిన ప్రకారం రాము డ్రగ్ అడిక్ట్, సాడిస్ట్ లాగా అనుకుంటారు వీళ్ళు, కానే కాదు. ఆయన మహానుభావుడు. వాళ్ళ నాన్నగారు నాకు రాజుగారు, నాగేశ్వరరావు ఇద్దరు చాలా క్లోజ్. నాగేశ్వరరావుని అలాగే ఉండేవారు. వాళ్ళిద్దరిని చూసి నాకు ఆశ్చర్యం వేసేది అసలు.